ప్రైజ్ ది లార్డ్. మన పరిశుద్ధుడు రక్షకుడు యేసుక్రీస్తు వారి మహిమ కలిగిన నామమున ఈ విశ్రాంతి దినమందు దేవుని వాక్య ధ్యానమునకు ప్రతి ఒక్కరికి మన పరిశుద్ధుని పేరట ప్రైజ్ ది లార్డ్. దేవునిని నమ్ముకొని దేవుని యందు నిలిచి ఉండటం వల్ల మానవ జీవితం అనేది ఆశీర్వదించబడుతుంది, లోకముతో పాటు కనుమరుగు కాకుండా. అటువంటి విషయాలని ధ్యానించుకుందాము. ఈరోజు మొదటిగా దేవుని వాగ్దానము కీర్తన గ్రంథము 115:9. ఇజ్రాయేలులారా, యెహోవాను నమ్ముకునుండి, ఆయన వారికి సహాయము, వారికి కేడయము. దేవుణ్ణి నమ్ముకోవటం వల్ల దేవుని ప్రజలైనటువంటి వారికి, అలాగనే అన్య జనాంగంలో ఉన్నటువంటి వారికి ప్రస్తుతం దేవుని వాక్యం ఏమైతా ఉన్నదంటే వారికి ఊపిరిలాగుంటా ఉంది. దేవుని వాక్యం అనేది, దేవుని యందు నిలిచి ఉండటం అనేది కొనూపిరితో ఉన్నటువంటి వారికి ఊపిరిని నిలుపుతా ఉన్నది, పోకుండా. నశించేటువంటి ప్రాణాలు ఆత్మలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ దేవుని యందు ఉన్నటువంటి భయభక్తులు ఏం చేస్తా ఉన్నదంటే భవిష్యత్తు అనే దాని మీద నమ్మకాన్ని తెచ్చిపెడతా ఉంది. భవిష్యత్తు మీద వారికి ఒక నమ్మకం అనేది ఏర్పడతా ఉంది. ఎందుకు జరుగుతూ ఉన్నదంటే దేవునిని నమ్ముకొని ఉండటం వల్ల. మనుషుడు అన్నాక దేవుని మీద అంతో ఎంతో భక్తి ఉండాలని చెప్పని అంటూ ఉంటారు. ఆ మనుషుడు నిజమైనటువంటి దేవుని యందు భయభక్తులు నిలిపితే, ఆ మనుషుని జీవితం మొత్తం ఆశీర్వాదకరంగా మారిపోతుంది. ఇప్పటి వరకు సంవత్సరాలు, యుగాలు గడిచిపోయినాయి. వాటిలో అనేకుల ఆత్మలు కనుమరుగైపోయినాయి. కొద్దిమందికి అయితే వాళ్ళ తరంలో ఉన్నటువంటి వారి యొక్క పితరుల పేర్లే తెలియవు. తరాలు అనేవి గడిచిపోయినాయి. వారి వంశంలో ఉన్నటువంటి వాళ్ళ పేర్లు కూడా మర్చిపోవాల్సిన పరిస్థితి. ఇశ్రాయేలీయులైనటువంటి మనము దేవుని యందు నమ్మకం ఉంచినట్లయితే మన పేరు మాసిపోకుండా, ఆయన యందు నమ్మకం ఉంచినటువంటి మన జీవితాలు కనుమరుగు కాకుండా, కాలంతో భవిష్యత్తుతో పాటు మన ఉనికి అనేది మీదటికి, మన యొక్క పేరు అనేది వచ్చే తరానికి దేవుడు నిలబెడతాడు. ఆయన యందు నమ్మకం ఉంచండి. ఆయన మనకి సహాయంగా ఉంటాడు, మనకి కేడంగా ఉంటాడు. నమ్మకం ఉంచండి చాలు. ఆ నమ్మకం అనేది నిజమైన దేవుని మీద ఉంచండి, నిజమైనటువంటి దేవుని మీద ఉంచండి. కొద్దిమంది అన్య జనాంగాన్ని చూద్దాం. వాళ్ళ గురించి దేవుడు చెప్తున్న మాట, నేను కాదు, ఫలానా సేవకుడు కూడా కాదు, సేవకునికి వచ్చే మాట అంతా కూడా దేవునిది అనుకోండి. దేవుడు డైరెక్ట్గా మనుషునికి చెప్తున్నటువంటి మాట, శక్తి సామర్థ్యాలు లేనటువంటి వాటి మీద నమ్మకం వచ్చినటువంటి అన్య ప్రజలు వాళ్ళ దైవత్వంలో వారికి అపారమైనటువంటి నమ్మకం అనేది ఉంచుకొని నడుచుకుంటూ ఉన్నారు. అయితే అక్కడ వీళ్ళకి ఊపిరి పోకుండా నిలబడేటువంటి పరిస్థితులు, వారు నిలుపుకున్నటువంటి ఆ దైవత్వం దగ్గర శక్తి అనేది ఉన్నదో లేదో తెలియదు, కానీ వాళ్ళైతే నమ్మకం అనేది ఉంచుతూ ఉన్నారు. అంత నమ్మకం ఉంచుకున్నటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క దేవుని మీద నుంచి వారి యొక్క నమ్మకాన్ని తొలగించుకోరు, వాళ్ళ దేవుని నుంచి తప్పిపోరు. కానీ దేవుణ్ణి నమ్ముకున్నటువంటి మనం ఏమవుతా ఉన్నామంటే దేవునిని విసర్జించి తిరుగుతా ఉన్నాం. ఏ ఉపయోగం వస్తుంది? దేవుని విసర్జించి తిరిగితే
దేవునిని కాదని బయట తిరిగితే, ఎగిరి దుంకితే ఏం ప్రయోజనం ఉంటుంది? ఏ ఉపయోగం ఉండదు. చూడండి, ఇప్పుడు తరాలు గడిచిపోయింది. మహా అయితే ముత్తాత వరకు, అంతకు ముందు ఉన్నటువంటి మరొక తరం, వాళ్ళ పేర్లు గుర్తుపెట్టుకుంటే గుర్తుంటాయి. ఆ ఫోటోలు కానీ లేకపోతే వాళ్ళకి సంబంధించిన ఆధారాలు అనేవి కళ్ళ ముందు పెట్టుకుంటే ఉంటాయి. దేవునిని ఆశ్రయించినటువంటి ఒక మనుషుని యొక్క భవిష్యత్తు తరములన్నిటా కూడా దేవుడు నిలబెడతా ఉన్నాడు. అబ్రహాం అనేటువంటి మనుషుని యొక్క పేరు తరాలు గడిచిపోయినాయి. ఇప్పటికీ కొన్ని తరాలు గడిచిపోయినాయి, కానీ ఆ మనుషుని పేరు అనేది భవిష్యత్తులో కూడా వినపడుతుంది. ఇశ్రాయేలీయులారా, యెహోవాని నమ్ముకోండి, ఆయన వారికి సహాయంగా ఉంటాడు. ఎంతటి సహాయంగా ఉంటాడంటే, జీవితానికి ఆశీర్వాదకరముగా ఉండటమే కాకుండా మనుషుని యొక్క పేరు వచ్చు తరానికి జ్ఞాపకార్థంగా, వచ్చు తరానికి అతిశయ కారణంగా దేవుడు నిలబెడతాడు. ఇర్మియా గ్రంథంలో చూసినట్లయితే అన్య జనాంగాన్ని చూడండి, ఏ ఉపయోగం ఉన్నది వాళ్ళకి? అన్య జనాంగానికి ఏ ఉపయోగం లేదు. వాళ్ళు దైవత్వము లేనటువంటి దాని మీద నమ్మకం ఉంచి బతుకుతా ఉన్నారు. వాళ్ళు వాళ్ళ దైవత్వాన్ని మార్చుకోరు. అక్కడ శక్తి అనేది, సామర్థ్యం అనేది లేదు. అయినా కానీ వాళ్ళ దేవుడిని వాళ్ళు మార్చుకోరు. దేవుణ్ణి నమ్ముకున్నటువంటి మనం ఏమైతా ఉన్నామంటే, మన భవిష్యత్తులో మన పేరుని నిలపగలిగేటువంటి దేవుణ్ణి మర్చిపోయి తిరుగుతా ఉన్నాం. భవిష్యత్తులో మన యొక్క ఉనికి అనేది వచ్చు తరానికి అతిశయ కారణంగా, అంటే మనల్ని చూసి ముందున్నటువంటి మన ప్రజలు, మన బంధువులు, మన యొక్క తరం అనేటువంటి వాళ్ళు చెప్పుకొని సంతోషపడే విధంగా చేయగలిగినటువంటి దేవుని వద్ద నుంచి తొలగిపోతా ఉన్నాం. ఇర్మియా గ్రంథంలో చూద్దాం, 2వ అధ్యాయము చదువుతా చూడండి. 2వ అధ్యాయము 11వ వచనం. ఇర్మియా గ్రంథం 2:11. పేజీ నంబరు 628 పేజీ, 11వ వచనం. 2:11. దైవత్వము లేని తమ దేవతలను ఏ జనమైనను ఎప్పుడైనను మార్చుకొనెనా? అయినను నా ప్రజలు ప్రయోజనము లేని దానికై తమ మహిమను మార్చుకొనిరి. ఎక్కడైనా సరే ఊరు తిరిగి చూస్తే వాళ్ళ ప్రజల మధ్యలో ఉన్నటువంటి వారి దైవాన్ని వాళ్ళు మార్చుకున్నారు. ఎప్పుడన్నా మార్చుకోలేదు కదా. సరే, ఆలోచన చేస్తే అక్కడ శక్తి సామర్థ్యాలు అనేవి, అక్కడ వారి దైవము వారి జీవితాల్లో జరిగించేటువంటి కార్యాలు అనేవి చెప్పుకునేవి అయితే కావు, చెప్పుకొని సంబరపడేవి అయితే కావు. మనకు మాదిరి చెప్పుకొని సంబరపడేవి అయితే కాదు. ఆ పరిస్థితుల్లో ఉన్నటువంటి ప్రజలు చెప్పుకొని సంబరపడేటువంటి పరిస్థితులు లేనటువంటి ప్రజలు వాళ్ళ దేవుడిని మార్చుకోవట్లా. మనం చెప్పుకుంటా ఉన్నాం, నూనె రాసుకుంటే స్వస్థత పొందుకుంటాం అని. ఇంకొకడు చెప్పుకోలేవాడు, మనకన్నా ఇది చెప్పుకొని సంకలం గుద్దుకుంటాం. నిజమే, నూనె రాసుకుంటే స్వస్థత కలుగుతుంది. నిజమే, నూనె రాసుకుంటే స్వస్థత వస్తుంది. దేవుడు ఆశీర్వదిస్తాడు, దేవుడు స్వస్థత కలుగజేస్తాడు. సంతోషపడతా ఉన్నాం. ఒక అతిశయం అనేది ఉన్నది, గర్వంగా చెప్పుకుంటాం. మనల్ని చూసి హేళన చేసేటువంటి వాడు, సరే మేమన్నా నూనె రాసుకొని సంతోషపడతా ఉన్నాం, నీ దృష్టికి మేము అల్ప సంతోషులమే, నీ దృష్టికి మేము తెలివి మాలినటువంటి వాళ్ళమే. మరి నీ కథ చెప్పు. మేమన్నా నూనె రాసుకుంటున్నావు, మరి నువ్వే రాసుకుంటూ స్వస్థత పొందుకుంటా ఉన్నావు. నీ కథ చెప్పు. మాకన్నా ఏదో ఉన్నదో లేదో ఉన్నదా అని చెప్పుకొని సంతోషపడుతున్నావు. నీ వ్యవహారం ఏంది చెప్పు అంటే, వాడు ఎటు చూసినా కానీ వాడికి ఏమీ ఉండదు.
ఎవరైనా సరే కావచ్చు, ఏముండదు. ఎందుకంటే అక్కడ అతిశయపడటానికి లేదాడ. లేని దాని దగ్గర ఏం సంకలు గుద్దుకుంటాడు? ఉన్నదాని దగ్గర ఎగిరి దోకోవచ్చు, సంకలు గుద్దుకోవచ్చు, ఆహా ఓహో అని చెప్పనని మనకు పాటలు పాడి గెంతవచ్చు. ఇట్లాగా చేసేటువంటి వారి మీద బురద జల్లేటువంటి మనుష్యుడు నీకేముందయ్యా చెప్పు, చెప్పు నీకేముందని చెప్పానంటే వాడు ఏముంది చెప్పడానికి ఏం లేదు, నీళ్ళు నమ్ముతాడు. మనకి ఒక అతిశయాన్ని దేవుడిచ్చిండు. వాళ్ళు దైవత్వము లేనటువంటి దానిని అనుసరిస్తా వారి దైవాన్ని మార్చుకోవడానికి వాళ్ళు ముందుకు రారు. దేవుని ప్రజలు భవిష్యత్తులో ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి వారి జీవితాలను నిలపగలిగే దేవుణ్ణి మర్చిపోతా ఉన్నారు. మర్చిపోతే మనల్ని వచ్చే తరం మర్చిపోతుంది. నిన్నటి రోజున ఎవరికి పట్టింపు ఉండదు. గతించిపోయింది ఏదైతే ఉంటుందో దాని గురించి ఎవరు కూడా పట్టించుకోరు. రేపటి దాని గురించే ఉంటుంది. ఆ భవిష్యత్తులో మన అనుకునేటువంటి వారి ఎడల దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆ దేవుని సంకల్పం ఏమై ఉన్నదో ఆ సంకల్పాన్ని మనము నెరవేర్చే వాళ్ళగా ఉండాలి. దేవుని ఆ ఉద్దేశాన్ని మనము నెరవేర్చేటువంటి వాళ్ళంగా ఉండాలి. అట్లా నెరవేర్చినమే అనుకోండి దేవుని యొక్క ఆశీర్వాదము, ఆయన యొక్క సంకల్పం ఏదైతే ఉన్నదో వచ్చు తరానికి భవిష్యత్తులో ఉన్నటువంటి మన అనుకునేటువంటి వారు మనల్ని చూసి అతిశయపడే విధంగా మనల్ని దేవుడు లేవనెత్తుతాడు, నిలబెడతాడు. మన జీవితాల అద్భుతాలను జరిగిస్తాడు. మన జీవితానికి సమృద్ధితో పాటు ఒక పేరును అనేది తీసుకొస్తాడు. ఆ పేరు కోసమే కదా పాకులాడేది. ఒక మనుషుడు బతికినంత కాలం ఏదో ఒక పేరు కోసమే కదా పాకులాడేది. ఆ పేరుని దేవుడు నేను ఇస్తా అని చెప్తే, అదే పేరుని దేవుడు నేను మీకు కలుగజేస్తా అని చెప్తే, ఆ పేరు కోసం పడటం మానేసి దేవుణ్ణి విసర్జిస్తా ఉన్నారు, దేవుని పక్కకు పెడతా ఉన్నారు. ఈ పరిస్థితి, దేవుణ్ణి విసర్జించి దేవుని పక్కకు పెట్టేటువంటి పరిస్థితి దైవత్వము లేనటువంటి ప్రజల మధ్యలో కూడా జరగదు. దైవత్వము, శక్తి, దేవుని యొక్క గొప్ప కార్యాలు ఉన్నటువంటి ఈ జీవము కలిగిన దేవుని సన్నిధిలో ఉన్నటువంటి వాళ్ళు మరెందుకు ఇంత అజ్ఞానంలో కూరుకుపోయి దేవుని కార్యాలను చూసి కూడా ఇంత అజ్ఞానంలో కూరుకుపోయి కాలంతో పాటు కనుమరుగైపోతా ఉన్నారు. ఒకసారి రోమా పత్రిక చూసినట్లయితే 136 పేజీ, రోమా పత్రిక 4వ అధ్యాయము 21వ వచనం, 4వ అధ్యాయము 21వ వచనం చదువుతా. రోమా పత్రిక పేజీ నంబరు 136 పేజీ, 4వ అధ్యాయము 21వ వచనం. నూట 36వ పేజీ. దేవుని మహిమపరచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము నొందెను. దేవుణ్ణి విశ్వసించాడు, ఆ విశ్వాసము వలన బలాన్ని పొందుకున్నాడు. ఎక్కడంటే దైవత్వము లేని దగ్గర కాదు, దేవుని యొక్క శక్తి ఉన్న దగ్గర,
నూనె రాసుకుంటే స్వస్థత వస్తుంది అనేటువంటి పరిస్థితుల మధ్యలో దేవుని యందు విశ్వాసం ఉంచి అవహేళన చేస్తున్నటువంటి వారి మధ్యలో దేవుని యందు నమ్మకం ఉంచి బలాన్ని పొందుకోవడం. ఉన్న బలాన్ని పోగొట్టుకోవటం కాదు, లేని బలాన్ని పొందుకున్నాడు. ఆ మనుషునికి లేని బలాన్ని దేవుడు కలుగజేసిండు. ఎలా జరిగిందంతా లేఖనం చెప్తా ఉంది, ఇశ్రాయేలీయులారా యెహోవాను నమ్ముకోండి, అదే మీకు ఉత్తమం, అదే మనకి జీవము భవిష్యత్తు. ఈ దేవుడు నిరర్థకమైనటువంటి దేవుడు కాక నిరర్థకమైనటువంటి వాటిని పనికి రాకుండా చేసేటువంటి దేవుడు. నిరర్థకమైనటువంటి వాటిని జీవితంలో నుంచి తొలగించి ఇదియే శాశ్వతం, ఇదియే భవిష్యత్తు అని రూఢిగా చెప్పగలిగినటువంటి దేవుని మధ్యలో దేవునితో పాటు మనం ఉంటా ఉన్నాం. అబ్రహాం అనేటువంటి ఈ మనుషుడు కూడా ఒకానొక సందర్భంలో నిరర్థకమైనటువంటి వాటి మధ్యలో ఉంటే దేవుడు పిలుచుకున్నాడు. ఆ పిలుచుకున్నటువంటి స్థితిలోనే నేడు మనం ఉన్నాం. ఆ పిలువబడినటువంటి స్థితిలో నేడు మనం ఉన్నాం. ఉండి ఈ అబ్రహాము లాగా బలాన్ని పొందుకోవాలి. అబ్రహాము లాగా బలాన్ని పొందుకుంటే ఏం జరుగుతుందంటే, తరాలు గడిచిపోయినా సరే తరాలన్నీ కూడా వెనక్కి వెళ్ళిపోతా ఉంటాయి. తిరిగి చూసేటువంటి వాళ్ళు ఎవరు ఉండరు. వచ్చేటువంటి భవిష్యత్తులో రాబోయేటువంటి రోజుల్లో ఆ తరాలలో కాలంతో పాటు కనుమరుగు కావలసినటువంటి ఒక మనుషుడు ఈ రోజు వరకు కూడా భవిష్యత్తులో కూడా ఆ మనుషుని పేరు దేవుడు అలాగ నిలిపి ఉంచాడు. ఎందుకంటే ఆయన వాళ్ళకి సహాయం చేస్తాడు, ఆయన వాళ్ళకి కేడముగా ఉంటాడు, బలమైనటువంటి ఒక ప్రాకారంగా ఉంటాడు. ఇప్పుడంటే ఆయన నమ్ముకొని ఉన్నప్పుడు, ఆయన నమ్ముకొని ఉంటేనే జీవితానికి దేవుడు ఆశీర్వాదాన్ని తెచ్చిపెడతాడు. అనవసరమైనటువంటి వాటి మధ్యలో నిలిచి ఉన్నందువల్ల, నిరర్థకమైనటువంటి వాటి మధ్యలో జీవితాన్ని వ్యర్థం చేసుకోవటం వల్ల గడిచిపోయినటువంటి కాలము లాగానే జీవితాన్ని మనం అట్లాగా కొనసాగించినాం అనుకోండి, రేపటి రోజున మనము కూడా గడిచిపోయినటువంటి కాలంతో పాటు కనుమరుగైపోతాం. దేవుని నమ్ముకొని ఉంటే ఆ నమ్ముకున్నటువంటి మన జీవితాల్లో ఆయన మనకు సహాయంగా ఉంటాడు. ఆయన ఇచ్చేటువంటి ఆయన సహాయం ఏం చేస్తుందంటే, భవిష్యత్తులో మన అనుకునేటువంటి పరిస్థితుల మధ్యలో మన పేరు కనుమరుగు కాకుండా మన యొక్క ఉనికి అనేది, మన యొక్క పేరు అనేది, అనేది ఏదైతే ఉంటుందో దానిని భవిష్యత్తులో దేవుడు స్థాపిస్తాడు. వెనక తిరిగి చూసుకుంటే ఎంతో మంది ఉన్నారు, గొప్పవాళ్ళు అనుకునేటువంటి వాళ్ళందరూ కూడా నశించిపోయారు. అంత కాలంతో పాటు కలిసి మొత్తం వెనక్కి వెళ్ళిపోయారు. నిలబడేది ఎవరంటే, జీవము కలిగిన దేవుని సన్నిధిలో ఎవరైతే నిల్చొని ఉంటారో, ఎవరైతే ఆయనతో పాటు నడుచుకుంటూ ఉంటారో, ఆయనతో పాటు నడిచి భవిష్యత్తులో వాళ్ళ యొక్క ఉనికిని ప్రశ్నార్థకం చేసుకోకుండా ఎవరైతే స్థిరంగా ఉంటారో వారికి దేవుడు ఆశీర్వాదాన్ని తెచ్చిపెడతాడు. ఆ తర్వాత వచనంలో అంత నమ్మకాన్ని చూపించిండు కదా అబ్రహాము, దేవునికి అంత నమ్మకాన్ని చూపించిండు. దేవుడు ఏం చేస్తా ఉన్నాడంటే, ఆ నమ్మకమే ఆ మనుషునికి నీతిగా దేవుడు మార్చేసిండు. తర్వాత వచనం 22వ వచనం, అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడెను. అది అతనికి ఎంచబడినని అతని నిమిత్తము మాత్రమే కాదు గాని మన ప్రభువైన యేసును మృతులలో నుండి లేపిన వాని యందు విశ్వాసం ఉంచిన మనకును ఎంచబడునని మన నిమిత్తము కూడా వ్రాయబడి ఉండెను. ఈ వెనుక ఉన్నటువంటి జీవితాలు ఎన్నైతే ఉన్నాయో, దేవుని యందు ఎందరైతే విశ్వాసం ఉంచున్నారో, ఇశ్రాయేలీలైనటువంటి వాళ్ళు, అబ్రహాముతో పాటు ఇంకా చాలా మంది ఉన్నారు.
వాళ్ళందరి జీవితాలు కూడా క్రీస్తుని బట్టి మనకేం చేస్తా ఉన్నదంటే భవిష్యత్తు మీద రేపటి రోజున మన జీవితంలో కూడా అదే స్థితిని తీసుకొస్తుంది. అబ్రహాముకు కలిగినటువంటి ఆ ఖ్యాతిని, ఆ పేరుని తీసుకొని వస్తుంది. ప్రకటన గ్రంథం అంతా కూడా అదే రాయబడి ఉన్నది. భవిష్యత్తులో మనకు కలగబోయేటువంటి ప్రతిఫలం అనేది ప్రకటన గ్రంథంలో రాయబడి ఉన్నది. ఆయనను విసర్జించేటువంటి మనుషుడు గాని, జనము గాని కాలంతో పాటు కనుమరుగు కావాల్సిందే. ఆయనను నమ్ముకొని ఉన్నవా? నమ్ముకొని ఉంటే ఆయన ఏం చేస్తాడంటే జీవమై ఉంటాడు. జీవం అనేది ఏ మనుషునిలో, ఏ జనములో ఉంటుందో ఆ జనము భవిష్యత్తును ఏలేటువంటి వారుగా, భవిష్యత్తును శాసించేటువంటి వారుగా ఉంటారు. ఇర్మియా గ్రంథంలో రాయబడి ఉన్నది. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయంలో ఒకసారి చూద్దాం. అట్లా వచనం, 2వ అధ్యాయం 13వ వచనం నేను చదువుతా. నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు, జీవజలముల ఊటనైన నన్ను విడిచి ఉన్నారు. తమ కొరకు తొట్లను అనగా బద్దలై నీళ్లు నిలువని తొట్లను తొలిపించుకొని ఉన్నారు. జీవజలముల ఊట అయినటువంటి దేవునిని విసర్జించిపోతా ఉన్నారు. అంతకు ముందు మనం చెప్పుకున్నాం, దైవత్వము లేనటువంటి ఆ దేవుని వద్ద ఎవరైతే ఉంటూ ఉన్నారో వారు వాళ్ళ యొక్క దేవుళ్ళను మార్చుకోరు. కానీ దేవుని ప్రజలు జీవజలముల ఊట అయినటువంటి దేవునిని మార్చుకుంటా ఉన్నారు, విడిచిపెడతా ఉన్నారు. విడిచిపెట్టి ఏం చేస్తా ఉన్నారంటే తొట్లను తొలిపించుకుంటా ఉన్నారు. ఆ తొలిపించుకున్నటువంటి తొట్లలో నీళ్లు పోస్తే ఆ తొట్టి అనేది నిలబడకుండా నీళ్ళన్నీ కూడా కింద పోయే విధంగా తొట్లను తొలిపించుకుంటా ఉన్నారంట. అంటే అర్థం ఏంటంటే జీవితంలో వారికి ఒక భరోసా ఉంటుందని, ఏ పని అయితే దేవుణ్ణి కాదనుకొని చేస్తూ ఉన్నారో ఆ పని వాళ్ళ జీవితంలో వాళ్ళకి ఉపయోగంలోనికి రాకుండా వాళ్ళ జీవితాన్ని నశించిపోయే విధంగా వాళ్ళ ప్రవర్తన ఉంది అని దేవుని లేఖనం చెప్తా ఉంది. ఆ స్థితిని కలిగి ఉండదు. ఆయన జీవజలముల ఊట అని ఆయన చెప్పుకుంటా ఉన్నాడు. జీవజలముల ఊట అని చెప్పినటువంటి దేవుడు పనికి మాలినటువంటి మనుషుల మధ్యలో ఉన్నటువంటి ఏదైనా సరే దేవునిది కానిది అదేం చేస్తుందంటే ఆ మనుషులని నిండా ముంచేస్తుంది. దేవునిని కాదని ఉన్నటువంటి పనికి మాలిన మనుషులు ఎవరైతే ఉంటారో వాళ్ళ జీవితాల్లో ఉన్నటువంటి వాళ్ళ యొక్క సొంత ఆలోచన, జీవజలముల ఊట అయినటువంటి దేవుణ్ణి విసర్జించినటువంటి ఈ మనుషులు ఏం చేస్తా ఉన్నారంటే వాళ్ళ కొరకు తొట్లను తొలిపించుకొని నీళ్లు నింపుకుందామని చూస్తా ఉన్నారంట. దేవుణ్ణి విసర్జించి దేవుని కాదనుకున్నారు. పక్కగా ఏం చేస్తా ఉన్నారంటే వాళ్ళ జీవితాన్ని గొప్పగా నిలబెట్టుకోవాలా, మనం మంచిగా ఉండాలని చెప్పనని వాళ్ళు చేసేటువంటి ప్రయత్నాలు అన్నీ కూడా ఎట్లాగున్నాయంటే వాళ్ళ జీవితాన్ని నిలబెట్టలేని విధంగా ఉన్నాయని దేవుని వాక్యము సెలవిస్తా ఉంది. అంతకు మునుపున్నటువంటి ప్రజలు ఏం చేశారంటే వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి దైవాలను విడవకుండా ముందుకు పోతా ఉన్నారు. అక్కడ ఏ ఉపయోగం లేదు వాళ్ళకి. కానీ దేవుని ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దేవునిని విసర్జించి తిరగటం వల్ల వాళ్ళ భవిష్యత్తులో వాళ్ళకి వాళ్ళ ప్రజల మధ్యలో పేరు అనేది, వాళ్ళకి ఒక విలువ అనేది లేకుండా తీసేసుకుంటా ఉన్నారు దేవుని మనుషులు. మీదటికి భవిష్యత్తులో విలువ అనేది మనకు ఉండాలంటే అబ్రహాము లాగా మన పేరు మనకి నిలబడాలంటే భవిష్యత్తులో రేపటి రోజున తరాలు గడిచిపోయినా సరే
తరాలు గడిచిపోయినా సరే మనల్ని నిలపగలిగేటువంటి జీవజలముల ఊటైనటువంటి దేవుని యొద్ద నిలబడి ఉండాలి. ఆయనను విసర్జించి తిరిగినటువంటి ప్రతి జీవితము కూడా ఆ తొలిపించుకున్నటువంటి తోటలలో నీళ్లు పోస్తే ఎలాగైతే ఉండకుండా భూమి అంతటా చెదిరిపోతాయో అలాగనే మనుషుని జీవితం కూడా చెల్లాకొల్లమైపోతుంది. దేవుడు తన వాక్యంలో దీవించును కాక. ఆమేన్.